నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గ్రహ సంచారం, గురు సంచారం, శని సంచారం, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. దీని గురించి మనం బాధపడాలా, భయపడాలా? ఈ గ్రహ సంచారం భక్తులు కూడా బాధిస్తుందా? ఇవన్నీ మనకున్న సందేహాలు. ఈ గ్రహ సంచారం మనల్ని బాధిస్తుందా, అది వాస్తవమేనా అని భయపడుతూ ఉంటాం. వాస్తవం ఏమిటంటే, వేదం యొక్క అంగాలలో జ్యోతిష్యం కూడా ఒకటి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, ఆయుర్వేదం, ఇవన్నీ వేదాంగాలు. కాబట్టి జ్యోతిష్యం వాస్తవం. ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డకి జాతకం రాసేటప్పుడు ఆ బిడ్డ పుట్టిన సమయానికి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి అనే దాని ప్రకారం జీవితంలో కొన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి. సుమారుగా ఈ వయసులో ఈ సమయాల్లో ఈ రకమైన కష్టాలు, నష్టాలు, లేక ఈ రకమైన లాభాలు, నష్టాలు జరుగుతాయి అని చెప్తారు. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే, పుట్టిన సమయం ఖచ్చితంగా ఉండాలి. అందులో తేడా వస్తే చెప్పే ఫలితాలు కూడా తేడాగానే ఉంటాయి. అలాగే స్థలం కూడా ఖచ్చితంగా చెప్పగలగాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎవరి దగ్గరైతే ఈ జాతకం రాయిస్తున్నామో వారికి ఇది రాసేటప్పుడు స్పష్టంగా అన్ని విషయాలు ద్యోతకం కావాలి. పొరపాటున వారికి ఆ రోజు ఒక విషయం దృష్టిలో పడలేదు అంటే దాని ప్రకారమే వారు రాస్తారు. మనకేదో జీవితానికి ఈ జాతకానికి తేడా ఉందే, రెండు ఒకలాగా లేదే అనిపించవచ్చు. ఈ కాలాలలో ఈ కష్టాలు వస్తాయి అంటే వాటికి కొన్ని పరిహారాలు చెప్తారు. ఆ పరిహారాలు చెయ్యాలి, మంచిదే అని కొందరు అంటారు. అవసరం లేదు అని మరికొందరు అంటారు. పరిహారాలు చేయడం వల్ల ఫలితం పొందామంటారు, పెద్దగా ప్రయోజనం లేదండి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ప్రజల అభిప్రాయాలు ఉంటాయి. మరి ఏం చెయ్యాలి అంటే, ఈ జాతకాలు చూసి భయపడాలా అంటే, జాతకాలు ఎవరు చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఇది ఖచ్చితంగా మనల్ని బాధిస్తుంది అన్న నిర్ణయంతో చూస్తే ఆ కష్టం పెద్దగా కనపడుతుంది. లేక ఇదంతా జరగవలసిందే, జరుగుతుంటుంది అనుకుంటే చిన్నగా కనపడవచ్చు. ఇంతకంటే పెద్ద కష్టం వస్తుంది అని మనం ఊహించుకుంటే ఒక్కొక్కసారి ఇది చిన్న కష్టంగా అనిపించవచ్చు. కొంతమంది ఏలినాటి శని అంటుంటారు. ఆ శని పట్టిన కాలంలో అన్ని కష్టాలు, నష్టాలు వస్తుంటాయని భయపడుతూ ఉంటారు. కానీ నాకేమీ ఆ కాలంలో కష్టం రాలేదు, నష్టం జరగలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. జాతకాలు బాగా నమ్మేవాళ్ళు, ప్రతి కష్టాన్ని పెద్దగా ఊహించుకునేవాళ్ళు ఒక ఆయన ఉన్నారు. ఆయన తన మిత్రుణ్ణి, నీకు ఏలినాటి శని వల్ల ఏ ఏ కష్టాలు వచ్చాయో చెప్పు అని అడిగారు. దానికి ఆ మిత్రుడు, పెద్దగా ఏం జరగలేదు, నేను బాగానే ఉన్నాను, పెద్దగా బాధపడలేదు అని జవాబిచ్చారు. అలా కాదు, ఆ సంవత్సరాల్లో నీకేమేం జరిగినాయో వివరంగా చెప్పు అని అడిగారు. దానికి ఆయన అంతగా ఏమీ జరగలేదంటూ జరిగిన సంఘటనలు వివరించారు. ఇంత పెద్ద విషయాలు జరిగితే ఏమీ లేదంటే ఏమిటి, వింటున్న నాకే భయంగా ఉంది, కష్టంగా ఉంది అన్నారు. దానికి ఆయన, ఇవన్నీ పెద్ద విషయాలుగా నేను అనుకోలేదు, ఇవన్నీ జీవితంలో సహజం, జరుగుతూనే ఉంటాయి, జీవితం అంటేనే ఇదే కదా అని అన్నారు. అంటే ఏవి కష్టాలు అని ఈయన లిస్ట్ తయారు చేశారో దాన్ని అనుభవించిన వారు ఇది పెద్ద విషయం కాదు అని చెప్తున్నారు. కానీ విన్నవారు, అయ్యో పెద్ద విషయాలు కదా, ఎంత కష్టపడ్డావు అని అంటున్నారు. కష్టం వాస్తవం, దాన్ని ఎవరూ ఆపలేరు. మనం చేసే ప్రయత్నం వల్ల కొంత బాధ తగ్గొచ్చు, అంతవరకే. జీవితం ఇంతే అని అర్థం చేసుకుంటే ఆ కష్టం పెద్దగా అనిపించదు. ఈ కష్టాలన్నీ పెద్దగా అనిపించవు, వీటి గురించి పెద్దగా ఆలోచించవు. భక్తి పెరగకపోవడం వల్ల ఈ కష్టాలన్నీ ఒక్కొక్కటి భూతద్దంలో చూడడం వల్ల పెద్దగా కనపడతాయి. ఒక అద్దం మీద మురికి ఉంది, మామూలు కళ్ళతో చూస్తే దాంట్లో పెద్దగా మురికి కనపడలేదు, కానీ భూతద్దం పెట్టుకొని చూస్తే చాలా మురికి కనపడుతుంది. అలాగే కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహ సంచారమా లేక వేరే కారణాలా, దేనివల్లైనా కష్టాలు వస్తాయి. దాన్ని మనం ఎంతవరకు సీరియస్గా తీసుకుంటున్నాము అనే దాని మీద కష్టం యొక్క స్థాయి ఉంటుంది, మన అనుభవం ఉంటుంది. లేదు జీవితం ఇంతే
అనుకుంటూ ముందుకు పోతుంటే దాని బాధ అంతగా ఉండదు. భక్తి యొక్క ప్రభావం వల్ల మిగిలిన కష్టాలను మనం పట్టించుకోకపోవచ్చు. భక్తి ప్రభావంలో మిగిలిన ప్రభావాలన్నీ కొట్టుకుపోతాయి. అయితే కొంతమందికి తగిలిన చోటే తగిలినట్టుగా మళ్ళీ మళ్ళీ కష్టాలు వస్తూ ఉండొచ్చు. కానీ దాన్ని కూడా వాళ్ళు భక్తిలో మునగడం వల్ల పెద్దగా పట్టించుకోరు. చాలా కష్టాలు పడేవారు వీటిని సులభంగా స్వీకరిస్తారు. అతి తక్కువ కష్టాలు పడ్డవాళ్ళు వాటిని చాలా పెద్దగా భావిస్తారు, చాలా కష్టపడతారు. దానికి అలవాటు పడిపోయి దాన్ని సామాన్య విషయంగా తీసుకొని భక్తిలో బాగా దృఢంగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ దెబ్బ తగిలిన వాళ్ళు బాగానే ఉంటారు. నిజంగా పెద్ద దెబ్బలు తినేవాళ్ళు దాన్ని చాలా సహజంగా తీసుకొని ముందుకు పోతూనే ఉంటారు. వాళ్ళకది అలవాటైపోతుంది. ఈ దృష్టికోణంతోనే మన ఆచార్యులు జ్యోతిష్యం, జాతకం, గ్రహాల పాదాలు, వాటి ప్రభావాలు చెప్పడం కానీ వీటిని విశ్లేషించడం కానీ చేశారు అని గ్రహించాలి. జై శ్రీమన్నారాయణ.